మీరు సంపాదించే కోట్ల రూపాయలతో ఖరీదైన గడియారాన్ని కొనగలరు కానీ కాలాన్ని మాత్రం కొనలేరు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడు మనిషిపై నమ్మకం పోతుంది. కలిసిన ప్రతి ఒక్కరూ మీ వాళ్ళు కారు. నడిచిన ప్రతి దారి మీది కాదు. ఏది ఎప్పటికీ మీ సొంతం కాదు. కుదిరితే జ్ఞాపకం లేదా అనుభవం. మీలో లోపాలు తెలుసుకోవటమే అన్నిటికన్నా పెద్ద చదువు. కష్టపడి శక్తి ఉన్న వయసులో ఒళ్ళు వంచి కష్టపడకపోతే తర్వాత తలంచుకొని బ్రతకాల్సి రావచ్చు. ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కుంటే మనశ్శాంతి, లేని దానికోసం ఆరాటపడటం అశాంతి. ఒకరికి ఎదురెళ్ళి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఒకే చోట ఆగిపోయి సమయాన్ని మాత్రం వృధా చేయకు. ఈరోజు నువ్వు భరించే ఆకలి, అవమానాలే రేపటి నీ గెలుపును చరిత్రగా మారుస్తాయి. ధర చూడకుండా వస్తువులు కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మంచితనంతో డబ్బు అప్పు ఇస్తే తిరిగి అడిగేటప్పుడు కేవలం డబ్బు రావచ్చు, మంచితనం రాదు. కొన్నిసార్లు రెండూ రాకపోవచ్చు. జీవితంలో ఈ విషయాలు మర్చిపోవద్దు. ఎవరి వద్ద చేయి చాచవద్దు. ఎవరికి భయపడవద్దు. ఎవరి మీద ఆధారపడవద్దు. భయం అనేది కంటికి కనిపించని గొలుసు. అది మనసును బంధించి ముందుకు కదలకుండా చేస్తుంది. మాట ఇవ్వటం అనేది నీళ్లు త్రాగినంత సులభం. ఆ మాట నిలబెట్టుకోవటం నీటిపై నడిచినంత కష్టం. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. పడేవారు అనేవారు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవారి టైం నడుస్తుంది, పడేవారికి టైం వస్తుంది. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు. అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన మీలోని లోపాలని, బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. ఎదురు చూస్తే కాదు, మీరు చేయాల్సినవన్నీ చేస్తేనే మీకు దక్కాల్సినవన్నీ దక్కుతాయి. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమతో నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నువ్వు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సింది. సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు కానీ ఎప్పుడు మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు. మీరు చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. నిలకడలేని వారికి రహస్యాలు చెప్పినా, నమ్మిన వారికి అబద్ధం చెప్పినా ఎదురు దెబ్బ తగులుతుంది. మరణం అనే పడవ దొరికే వరకు ఇష్టం ఉన్నా లేకున్నా జీవితం అనే నదిని ఈదుతూనే ఉండాలి. జీవితంలో కోపం కన్నా మౌనం చాలా విలువైనది. ఎలాంటి బాధకైనా మీ అనుకున్న వారి పలకరింపుకు మించిన ఔషధం లేదు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం గొప్పది. నిన్ను సృష్టించిన దేవునికి నీ కష్టం, నీ బాధ, నీ వేదన, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం అంతా తెలుసు. కొంచెం ఓర్చుకో. నువ్వు ఊహించుకోలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వే చూడబోతున్నావు. నీ దేవుడే చేయబోతున్నాడు. సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. మోసపోతే తెలుస్తుంది నమ్మక విలువ. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ. విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ. అనుభవిస్తే తెలుస్తుంది కష్టం విలువ. గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. కోల్పోతే కానీ తెలియదు ప్రేమ విలువ. బాధను భరిస్తే కానీ తెలియదు కన్నీటి విలువ. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే.
చేతి రాతలన్నీ కలంపైన ఆధారపడితే నుదుటి రాతలన్నీ కర్మలపైన ఆధారపడతాయి. దూరం నుంచి ఉప్పు చక్కెర రెండు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ దగ్గరికి రాగానే తేడా తెలుస్తుంది. మనుషులు కూడా అంతే. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతోనే వచ్చే గొప్ప గుణం. ఒక మంచివారు పతనమయ్యారంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మీ చుట్టూ బోల్డంతమంది ఉన్నారు. సంపాదించే వ్యక్తి ఎన్నడూ వృధా చేయడు, వృధా చేసే వ్యక్తి ఎప్పటికీ సంపాదించలేడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారి విజయ రహస్యం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడమే. జీవితం ఓ తరగతి గది. గంట గంటకు కొత్త పాఠం, రోజు రోజుకో కొత్త అనుభవం. నేర్చుకొని తీరాల్సిందే. కాలం మంచిదైనా చెడ్డదైనా అది మీకు ఏదో ఒకటి నేర్పే వెళుతుంది. మంచి నేర్చుకుంటే సంతోషం, అదే చెడు నేర్చుకుంటే అలాంటి దారిలో వెళ్ళకూడదని చెబుతుంది. విజయం సాధించడం పెద్ద విషయం కాదు, కానీ విజయాన్ని కాపాడుకోవటం మాత్రం చాలా కష్టమైన పని. నిరాశ ఓటమికి ముఖద్వారం. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా విజయం లభిస్తుంది. మిమ్మల్ని చూసి భయపడితే కాదు, ఎవరైనా మిమ్మల్ని చూసి గౌరవిస్తే అది అసలైన గౌరవం. తుఫాన్ని తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం. మీకు వచ్చేదాన్ని బట్టి మీరు జీవించే విధానం ఉంటుంది. మీరు ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మీ జీవితంలోని ఆనందం ఉంటుంది. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాడు. తెలివి లేని వారు తన తప్పుల నుంచి నేర్చుకుంటారు. లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మీరు సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. జీవితంలో అన్నిట్లో బెస్ట్ ఉండవలసిన అవసరం లేదు. మీరు కోరుకున్న దానికోసం బెస్ట్ ప్రయత్నిస్తే చాలు. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే. ఇతరులు నీపై మోపే నిందలు కాలికంటిన దుమ్ముతో సమానం. వాటిని దులిపేసుకొని పోవాలే కానీ వాటిని తలుచుకొని బాధపడకూడదు. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవటం మానేసినప్పుడే ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకొకరిలా ఉండాలని ప్రయత్నించకు. అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించు. వ్యక్తిగా నువ్వేం చేసినా శక్తిగా నీ వెంట నిలబడేవారు స్నేహితుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.